మీరు తినొద్దన్నాడో అది తినడం వల్లే కదా ఈరోజు ఈ పాపాలన్నీ కూడా జరిగినాయి, ఇదంతా కూడా జరిగింది, మరి అది మీ మూలంగా జరిగింది అని అన్నప్పుడు అప్పుడు ఆదం అలైహిస్సలాం గారు మూసా అలైహిస్సలాం గారిని కూడా ఒకటి అడుగుతారు. ఏమని? మీ యొక్క ధర్మశాస్త్రం, మీకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో తౌరాత్ అనే గ్రంథం, ఇది ఎప్పుడు రాయబడింది అని మీకు గ్రంథంలో ఉంది, గ్రంథంలో రాసి ఉంది. ఇది ఎప్పుడు రాయబడింది అంటే ఆదాం పుట్టుక కంటే ముందే 40 సంవత్సరాల ముందే ఈ యొక్క తౌరాత్ అనే గ్రంథం ముందే రాయబడి ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఆదాం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు మరియు ప్రవక్త పుట్టుక ముందే ఈ యొక్క తౌరాత్ అంటే మోషే ధర్మశాస్త్రం తౌరాత్ అనే గ్రంథం రాయబడింది ఉంది అంటే మరి ఈ యొక్క పనులు కూడా నేను నా సొంతగా ఎలా చేశానని మీరు చెప్తున్నారు అని ఆదం అలైహిస్సలాం గారు మరి మూసా అలైహిస్సలాం గారిని తిరిగి మరి మాట్లాడి మూసా అలైహిస్సలాం గారిని ఆదం అలైహిస్సలాం గారు అధిగమించారు అని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. అంటే తక్దీర్ అంటే విధి వ్రాత, అల్లా అనుకున్నది అల్లా చేసింది ఖచ్చితంగా జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇకపోతే ఇక మనం ఎవరికి వీరు స్వర్గం వాసులు వీరు నరకవాసులు అని మనం ఎవరిని డిసైడ్ చేయకూడదు అని ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది, హదీస్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వర్గం నరకం రెండు కూడా అల్లా తరపున అల్లా అనుకున్న వారికి ఇస్తాడు. ఎందుకంటే మాలిక్ యౌమిద్దీన్ ఎవరు? అల్లా. మాలిక్ యౌమిద్దీన్ అల్లా అంటే ప్రళయ దినానికి యజమాని అల్లా, స్వర్గాన్ని నరకాన్ని ఇచ్చేవాడు అల్లా, ఆ దేవుడు, మనం కాదు. అందుకే ఎవరు స్వర్గానికి వెళ్తారో ఎవరు నరకానికి వెళ్తారో మనం డిసైడ్ చేయకూడదు. అందుకే ఒక వ్యక్తి చనిపోతే అతన్ని సమాధిలో పెట్టేసి అతనికి దర్గా తయారు చేసేసి ఇతను స్వర్గానికి వెళ్తాడని మనం డిసైడ్ చేసుకొని అతని దగ్గరికి వసీలాలకు వెళ్తాం మనం చేస్తూ ఉంటాం. మరి ఇది ఖురాన్ మరియు హదీసులు చదివి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఒక మరణించిన వ్యక్తి కోసం బ్రతికున్న మనం ప్రార్థన చేయగలుగుతామా, లేదా ఆ మరణించిన వ్యక్తి బ్రతికి ఉన్న వారి కోసం ప్రార్థన చేయగలుగుతాడా? ఒక్కసారి ఖురాన్ మరియు హదీసులు చదివి ఎవరికి వారు తెలుసుకోవాలి. ఇకపోతే ఇబ్నే మసూద్ రదియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీలోని ప్రతి ఒక్కరూ జన్మ ఇలా ఉంటుంది. ఇలా 40 రోజుల వరకు తల్లి గర్భంలో వీర్యం భద్రపరచబడి ఉంటుంది. తర్వాత 40 రోజులు ఆ వీర్యం గడ్డగట్టిన రక్తంలో తయారవుతుంది. తర్వాత ఒక దూతను అంటే ఆ తర్వాత 40 రోజుల్లో మాంసపు ముక్కలా మారుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దూతని పంపిస్తాడు. ఆ దూతను 4 విషయాల గురించి నిర్దేశించి పంపుతాడు. ఆ దూత అతని యొక్క ఆచరణను అతని యొక్క ఆచరణని, అతని యొక్క మరణాన్ని, అతని యొక్క ఉపాధిని, అతని యొక్క అదృష్టం లేదా దురదృష్టాలను వ్రాస్తాడు. అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు ఆ యొక్క దూత